కరోనా భయాలు మళ్లీ మొదలవుతున్నాయి. కోవిడ్ వైరస్ పూర్తిగా అంతమవుతుందని ప్రపంచ దేశాలు సంతోషపడుతున్న వేళ మరోసారి మానవాళిపై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. అంతమైనట్లే అంతమై చాప కింద నీరులాగా మెల్లగా వ్యాప్తి చెందుతున్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతుండడం మళ్లీ ప్రపంచాన్ని వైరస్ భయాల్లోకి నెట్టివేస్తుంది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన WHO ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలపై మరోసారి పడగ విప్పేందుకు కరోనా మహమ్మారి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల సంఖ్యను చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తాజాగా ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 84 దేశాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పింది. గత 2 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య సాధారణం కన్నా 20% అధికంగా నమోదైనట్లు WHO ప్రకటించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే అథ్లెటిక్ కు కోవిడ్ సోకిన విషయాన్ని కూడా గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 84 దేశాల్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని WHO పేర్కొంది. గడిచిన 2 వారాల్లోనే కోవిడ్ కేసుల పెరుగుదల సాధారణం కన్నా 20% ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో దాదాపు 40 మందికి పైగా క్రీడాకారులు కరోనా వైరస్, ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడినట్లు వెల్లడించింది. ఇక కోవిడ్ టెస్టులు చేస్తే 10% పాజిటివ్ కేసులు నమోదయ్యాయని WHO డాక్టర్ మరానా వాన్ కార్టు జెనీవాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా కేసుల పాజిటివిటీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉందని డాక్టర్ మరియా వాన్ కేట్యో పేర్కొన్నారు. అయితే కరోనా మహమ్మారి ఈసారి మనుషులపై విరుచుకుపడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇక WHO విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్లలో కొత్త ఇంజెక్షన్లు వెలుగు చూశాయని పేర్కొంది. ఈ కొత్త ఇంజెక్షన్ల కారణంగానే తాజాగా కేసుల సంఖ్య పెరుగుతుందని వివరించింది. గత 18 నెలలుగా కోవిడ్ వ్యాక్సిన్ల లభ్యత బాగా తగ్గిందని డాక్టర్ వాన్ కోర్టు చెప్పారు. కరోనా టీకాల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా బాగా తగ్గిందని, కోవిడ్ వ్యాక్సిన్లు మార్కెట్లో ఉందని, టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. కోవిడ్-19ని ఈసారి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా WHO హెచ్చరించింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిందని అనుకోవడం తప్పే అవుతుందని, దీనిపై పునరాలోచన చేయాలని ప్రపంచ దేశాలకు డాక్టర్ వాన్ కేట్యో సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని ఆమె తెలిపారు. ఇప్పటికీ కోవిడ్ మనతోనే ఉందని అన్నారు. ఇటీవల కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సీజన్తో సంబంధం లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని వాన్ కేట్యో స్పష్టం చేశారు. వేసవిలో కూడా కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని WHO వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రెట్లు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.